హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి మంగళవారంది. వర్షం వచ్చినప్పుడు నేను పని ఏ విధంగా చేసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. వర్షమే రావట్లేదు. వర్షంలో పని ఎలా చేసుకుంటుంది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాను. ఈరోజు మంగళవారం కదండి, నీళ్లు చిమ్మేసి ముగ్గైతే పెడుతున్నాను. మేఘం అయితే చాలా గట్టిగా పట్టేసింది. ఏముందిలే, మేఘం అయితే పట్టింది కదా, వర్షం అయితే రాదనుకున్నాను. రోజు మేఘం పట్టేస్తుంది, వర్షం అయితే రావట్లేదండి. ఇంక సడన్గా వర్షం అయితే వచ్చేసింది చూడండి. ముగ్గు కూడా ఫుల్గా వేయలేదు, పని కూడా అవ్వలేదండి. ఇంకా చూడండి తడిసిపోతుంది ముగ్గు. నేను ఫుల్ చేయలేదు ఇంకా ముగ్గు అయితేని. వర్షం అయితే గట్టిగా వచ్చేస్తుంది. పని మధ్యలో ఆపేసి ఇంక అందరం కూడా పైకైతే వచ్చేసామండి. ఇంకా అమ్మ వచ్చేసి పునుగులకైతే నానబెట్టిందండి పెసరపప్పు టిఫిన్‌కి. ఎప్పుడు కూడా పునుగులైతే వేసుకోలేదండి మేము. ఇప్పుడెందుకు వేసుకుంటున్నామంటే పెసరపప్పు, మినపప్పు 2 కలిసిపోయండి. ఏరదామన్నా రావట్లేదు. ఇంకెందుకని ఇంకా పెసరపప్పు, మినపప్పు కొంచెం వేసే కదండీ పునుగులైతే వేస్తారని ఇంకా నానబెట్టేసింది. ఈరోజు పునుగులు వేసుకుందాము, కట్టెల పొయ్యి మీద వేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయానండి. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఫుల్‌గా వర్షం వస్తుంది. ఇంకా వర్షం వస్తుంది కదా, పప్పు అయితే కడిగేద్దాం అనుకున్నానండి. కడిగేదానికి ఇంక నీళ్ళైతే లేవండి. ఎంత గట్టిగా వర్షం వచ్చినా ఇంకా టవల్ వేసుకుని అయితే చిన్న బిందెదైతే అట్టుకొచ్చాను. మొత్తం గుండుగా బింది మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయండి. చాలా గట్టిగా వచ్చేసింది వర్షం ఇంకా. ఇంకా పప్పు అయితే కడిగేద్దామని నీళ్ళైతే తెచ్చేసాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మీకెలా రికమెండ్ అయిందో వాళ్ళకి కూడా అలాగే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. అలాగే మనకి ఐప్ ఆప్షన్ అయితే వచ్చిందండి. ఇంకా లైక్ కొట్టిన వెంటనే కామెంట్ దగ్గర ఐప్ అని చూపిస్తది. ఐప్ చేసి మీరు పాయింట్లు కూడా ఇవ్వొచ్చండి. అలా కూడా వీడియో అయితే కొంతమందికైతే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ ఐప్ కూడా చెయ్యండి. నాకెప్పుడు కూడా నేను అనుకున్నది జరగదండి. దానికి రివర్స్ అయితే జరుగుతది. ఈరోజైతే పునుగులకైతే నానబెడతాం కదా, కట్టెల పొయ్యి మీద అయితే వండుదాం అనుకున్నాను. కానీ అస్సలు అవ్వలేదండి. చూడండి వర్షం అయితే ఎలా వస్తుందో చూడండి. ఏదైనా సరే నేను అనుకున్నది రివర్స్ అయితే వస్తదండి. నేను అనుకున్నదైతే ఇప్పటికి జరగదు నాకైతేని. పప్పు ఎంత కడిగినా కూడా చెత్త అనేది చాలా వస్తుందండి. నీళ్ళైతే సరిపోలేదు ఇంక నాకు. ఇంకా చెత్త చాలా వచ్చేసింది. చాలా గట్టిగా వర్షం వస్తుంది. నీళ్ళు తెద్దామంటేని మళ్ళీని. ఇంకా నీళ్ళైతే సరిపోలేదండి నాకు. పైన రేకు మీద నుంచి అడ్డాయయితే పట్టుకున్నాను. నిజంగా పైన రేకు మీద చెత్త ఏమి ఉండదండి. చాలా తెల్లగా వస్తాయి. బకెట్‌లో పడినా కూడా చాలా నీట్‌గా ఉంటాయి నీళ్ళు. చాలామంది ఇలా వర్షం నీళ్ళే కొంతమందైతే తాగుతారండి. నీళ్ళు అసలు దొరకలేనోళ్ళు ఇంకా వర్షం నీళ్ళైతే పట్టుకుని తాగుతారు. మాకు ఇంకేం చేస్తాం చెప్పండి. ఈ నీళ్ళతోనే ఇంకా పప్పయితే కడిగేస్తున్నాను. నీట్‌గా అయితే వచ్చేస్తుంది. చాలా తెల్లగా ఉన్నాయి. ఇంకా చెత్తుంటే భయపడాలి కానీ ఇంకా చెత్త ఏమీ లేదు కదండీ. ఇంక వర్షం తగ్గాక మళ్ళీ ఒకసారైతే కడిగేసి ఇంకా అప్పుడైతే గ్రైండర్‌లో వేస్తాను. నిజంగా చాలా బాగుంది అలా నుంచుంటేని. ఇంకా వర్షం కూడా ఎక్కువ వస్తుంది కదండీ, నీళ్ళు కూడా ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇంకా. ఇంకా చూడండి ఇలాగైతే కడిగేస్తున్నాను. చాలా బాగుంది నాకైతేని. ఇంకా వర్షం నీళ్ళతో అయితే కడిగేసి ఇంక వర్షం అయితే తగ్గిపోయిందండి. కొంచెంసేపటికైతే తగ్గిపోయింది. ఇంకా మామూలుగా అయితే కడిగేసి ఇంకా గ్రైండర్‌లో అయితే వేసేస్తున్నాను. మిక్సీలో వేద్దాం అనుకున్నాను కానీ అంత ఎక్కువగా ఉంది కదండీ, నలగదేమో అని ఇంకా గ్రైండర్‌లో వేసేసానండి. నిజంగా పునుకులైతే చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఫస్ట్ టైమ్ ఏసినా చాలా బాగా వచ్చినియి. అంటే ఎప్పుడు వేయలేదు. బజ్జీలు అలాంటివి వేసుకుంటాం గానీ పునుగులనేది ఎప్పుడు వేయలేదండి. కొట్టు మీద తిన్నాయే. నాకు కొట్టు మీద తిన్నాయి కూడా అంత నాకు నచ్చదండి. పెసరపప్పుతో ఉంటాయి కదా, అంత నచ్చదు. ఇప్పుడు మేము వేసుకున్నయి అయితే పెసరపప్పు, మినపప్పు బాగా కలిసిపోయినాయి కాబట్టి వేరే టేస్ట్ వచ్చింది. చాలా బాగున్నాయి ఇంకా. ఇంకా తినేసాము. ఇంకా టమాటా పచ్చడి ఉంటేనే ఇంట్లోని ఇంకా టమాటా పచ్చడి వేసుకొని అయితే తిన్నాము. ఇంకా గారెల పిండిలాగే రుబ్బాలి కదండీ గట్టిగాని. ఎంత పప్పేసినా కూడా నలిగేటప్పటికైతే కూనంత అవుతది. అలాగే నలిగిపోయిందండి. ఇంకా మొత్తం అంతా తీసేస్తున్నాను. తీసేసి అయితే వాటర్ అయితే వేసేయాలి. ఇంకా వాటర్ వేయలేదు కదండీ, ఇంకా మొత్తం కూడా ఎండిపోతది. అందుకే నీళ్ళేసేసి ఒకసారి అయితే తిప్పేసామనుకోండి గ్రైండర్ కడుక్కోవడానికి చాలా సింపుల్‌గా ఉంటది తర్వాత. ఇంకా నలిగిపోయింది కదండీ, మొత్తం పిండంతా కూడా తీసేసాను. ఎంత పప్పేస్తే ఎంత అవ్విందో చూడండి. ఇంకా గ్రైండర్ కూడా వాటర్ ఏసేసి ఇంకొకసారి అయితే కడిగేస్తున్నానండి. నిండాగా నీళ్ళేసేసామనుకోండి ఇంకా సామాన్లు తోముకున్నప్పుడు ఈజీగా ఉంటది.
ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిందండి. మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా పొద్దునొచ్చినంత కాదు గానీ కొంచెం తగ్గిందండి. కొంచెం చినుకులయితే పడుతున్నాయి. ఇంకా గ్రైండరు ఎప్పటికప్పుడు ఇలాగా నీళ్ళేసేసుకొని ఇలా అంటే మొత్తం కూడా వచ్చేస్తదండి. ఈజీగా కడుక్కోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటది. ఇంకా పునుగుల్లోకైతే కొద్దిగా జీలకర్ర, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసానండి. ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అయన్నీ ఏసుకోవచ్చు గానీ, మాకేం అంత ఇష్టం లేదండి. అందుకే కొద్దిగా జీలకర్ర వేసి, కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. ఒకసారైతే మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంగోండి కొద్దిగా అయితే వేసాను. ఇంక మొత్తం కూడా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ అయితే వేస్తాను. అంటే కొంచెం కొంచెం మరీ గట్టిగా ఉంది. పలచగా కొనంత చేసి ఇంకా పునుగులైతే ఏసేసుకోవచ్చు మనం. గారెలు కూడా వస్తాయి గానీ, ఏమో ఎయలేదండి. పునుగులే వేసామింకా. కొంచెం వాటర్ అయితే కలిపాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. అసల కట్టెల పొయ్యి మీద వండుదాం అనుకున్నాను గానీ, కుదరలేదింకా. వర్షం అయితే వస్తానే ఉంది మళ్ళీని. సరిపడా అయితే ఆయిలేసేసుకుందామండి. మా అమ్మాయి పక్క నుంచి ఎత్తుకో, ఎత్తుకో అని ఏడిసేత్తంది. ఉండమ్మా మా అమ్మ దగ్గరికెళ్ళమంటే ఎళ్ళదంట. నేనే ఎత్తుకోవాలంట. ఎత్తుకుంటానుండు ఆయిలేసేసి అని చెప్తున్నాను. అస్సలు ఊరుకోవట్లేదిక. ఇంకా ఆయిల్ కాగేలోపు మా అమ్మాయినైతే ఎత్తుకొని తిప్పుతాను. మా అమ్మాయినైతే ఎత్తుకుంటే కొంచెంసేపయితే ఊరుకుందండి. ఇంకా మా అమ్మకి ఇచ్చేసి నేను వేయడానికైతే వచ్చేసాను. ఇంకా ఆయిల్ కూడా కాగిపోయింది. ఇంకా పునుగులైతే వేసేద్దామింకా. ఫస్ట్ చిన్నగా వేసానండి. ఇంకా ఆయిల్ కాగిందో లేదా అని. ఇంకా ఆయిలయితే కాగిపోయింది. ఇంకా ఎక్కువైతే ఆయిలెయలేదండి. మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని కొద్దిగా అయితే వేశాను. ఇంక పునుగులు కూడా చిన్న చిన్నగా వేశాను. మరి పెద్దగేయకుండాని. పునుగులు మాత్రం టేస్ట్ చాలా బావుందండి. ఇలాగా చిన్న చిన్నగా అయితే పునుగులైతే వేస్తున్నానండి. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువైతే ఎయలేదు. ఎక్కువ ఆయిల్ పీల్చేస్తదని తక్కువేశాను. ఇంకా ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువైతే తినమండి మేము. బజ్జీలు అలాంటియి ఎప్పుడో ఒకసారి తప్ప అత్తమాట్లు వేసుకోము ఇంట్లోని. ఎక్కువగా దాకరొట్టు, ఇడ్లీలు, అలాగే రొట్టు అలాంటియి యేసుకుంటాము. దోసలు అలాంటియి గానీ, ఇంకా పునుగులు, పూరీలు అలాంటియి తక్కువండి. బజ్జీలు. ఇంకిలాగైతే వేసేసానండి. ఒకసారైతే తిరగబెడుతున్నాను. హైలో పెట్టలేదండి మంట. గమ్ముని మాడిపోతాయి హైలో పెట్టినని. లోనైతే ఉడకదు. అందుకే కొంచెం సిమ్‌లో అయితే పెట్టేసి, లేట్ అయినా పర్వాలేదు మంచిగా ఉడకాలని అయితే ఉంచుతున్నాను. ఇంకా ఇగోండి బాగా ఎగిపోయినియి. పునుగులు కూడా వచ్చినియండి. టేస్ట్ చాలా బావుంది. ఇంకో ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఇంక ఎగిపోయినియన్నీ కూడాని. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువేమీ లాగలేదులెండి పునుగుల్లోంచి అయితేని. పొడిగా ఉన్నాయింకా. ఇంగోండి ఒక వాయయితే వేశాను. అప్పుడే అయిపోయినియి కూడా టేస్ట్ చూద్దామని తినేసాము. చాలా బావున్నాయింకా. ఇంకా మళ్ళీ వేస్తున్నాను. ఇలాగైతే మొత్తం అన్నీ కూడా వేస్తున్నాను. ఇంకా వేడిగా తింటేనే బావుంటది కదండీ! ఏసేసి ఇంకా అమ్మ, చెల్లికైతే ఇచ్చేయాలి ఇంక టిఫిన్ కింద. కొంచెం చల్లారిపోతే అంత కాదు గానీ వేడిగా తింటేనే బావుంటది. ఇంగోండి ఇయి కూడా ఏగిపోనియి. మినపప్పు ఎక్కువుంది కదండీ! కొంచెం గారెలు అలాగా ఆ టేస్ట్ వచ్చినియి ఎక్కువగాని. ఎక్కువగా మినపప్పు ఉండడం వల్ల గారెలు ఆ టేస్ట్ అయితే వచ్చినియి. చాలా బావున్నాయి. లోన కూడా ఉడికినియి. ఇంకా లాస్ట్ సారండి. ఇంకా అయిపోయింది పిండంతా కూడాని. ఇంకా మా అమ్మాయినైతే బల్లం మీద కూర్చోబెట్టాను. చూస్తుంది అలాగా. ఇంకా అయిపోయిందండి. ఇంకా పునుగులైతే టిఫిన్ చేసేయాలింకా. టమాటా పచ్చడి బావుంది గానీ, రాత్రి కొబ్బరి చట్నీ అయితే ఉందండి. ఇంకా అదేసుకున్నాము. తర్వాత ఇంకా టమాటా పచ్చడి కూడా వేసుకున్నాము. టమాటా పచ్చడైతే చాలా బావుంది పునుగుల్లోకి కొబ్బరి చట్నీ కన్నాని. ఇంకా మా అమ్మాయి అయితే మామూలు అల్లరి కాదండి. ఇంకా బల్ల మీద కూర్చోబెట్టమంది కిచెన్ బల్ల మీద. ఇంకా అలా కూర్చోబెట్టాను. కింద కూర్చో అంటే అస్సలు ఊరుకోదు. ఒక్కోసారి వంట చేసినప్పుడు అలా కూర్చుంటానంటది. ఇంకా అలా లోన కూర్చోబెట్టి నేనైతే వంట చేస్తాను.
ఇంకా పునుగులన్నీ కూడా వేసేసానండి మొత్తం అన్నీ కూడా. ఇంక లాస్ట్ ఇది. ఇంక లాస్ట్ ఉంచేసి ఇంకా అయిపోయిందండి. ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి. ఇంగోండి కొబ్బరి చట్నీ అయితే వేసుకున్నాము. తర్వాత టమాటా పచ్చడి కూడా వేసుకున్నాము గానీ చాలా బాగుంది టమాటా పచ్చడి. ఇంకా అమ్మ, చెల్లి కూడా చేసేసారు. ఇంక నేను కూడా చేసేస్తున్నాను. చాలా బాగుంది టేస్టు. ఇంకా వర్షం అయితే చినుకులు అలా పడుతున్నాయి. ఇంకా ఈరోజు మా కూరొచ్చేసి ఎండు మెత్తలు తెచ్చారండి మా నాన్న. ఇంకా అయయితే వండుదామని. ఇయన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండుదామని అనుకున్నాను గానీ, ఇంకా అస్సలు అవ్వలేదు ఇంకా. ఇంకా అమ్మ అయితే క్లీన్ చేసేస్తుంది. వర్షం చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. ఇంకా పొద్దున్నుంచి కురుస్తానే ఉంది ఇంకా. పోనీ కూరైనా వండుతాము కట్టెల పొయ్యి మీద కదా అంటే అస్సల ఇంకా వత్తనే ఉంది. ఇంకా అమ్మ అయితే క్లీన్ చేసేస్తుంది. నేనైతే దాంట్లోకి బీరకాయ ఏసామండి. బీరకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయి కోస్తున్నాను. ఇంకా పనంతా అయిపోద్ది కదా! ఇంక అమ్మ క్లీన్ చేస్తుంటే. ఇంకని బీరకాయ కోసేస్తున్నాను. మా అమ్మాయి అయితే చిందరవందర చేసేసింది. ఉల్లిపాయలన్నీ కూడా అటు పడేసింది, ఇటు పడేసింది. ఇంకా అసలు మామూలు అల్లరి కాదు. ఇంక మా చెల్లయితే ఎత్తుకుంది ఇంకా. నేను కోస్తుంటే నా దగ్గరకొచ్చేస్తుంది. ఇంతలా వర్షం వచ్చినప్పుడు వేడి వేడిగా పకోడీలు తింటూ టీ తాగితే భలే ఉంటుంది కదండీ! చాలా బాగుంటుంది. ఇంకా వేడి వేడిగా తినాలనిపిస్తది వర్షం వచ్చినప్పుడు. ఇంకా బీరకాయలన్నీ ఇలా కోసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా, ఇంకా పచ్చిమిర్చి కూడా అన్నీ కోసేసి, ఇంకా గ్యాస్ మీద అయితే వండేస్తాను. ఇంకా అమ్మ అయితే క్లీన్ చేసేసింది. అయన్నీ కూడా ప్రాప్ పెడుతుందన్నమాట. అదంతా కూడా పోవడానికి. ఇంకా కూరైతే వండేసుకుందాము. ఇంగోండి ఇలాగైతే కోసేసాను. అమ్మ అయితే క్లీన్ చేసేసి ఇచ్చేసింది. ఇంకా బీరకాయలు, ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా కూరైతే వండేసుకుందామా? ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందామండి. వర్షం అయితే కొంచెం తగ్గిందండి. తగ్గింది వర్షము. ఇంకా పొయ్యి మీద వండడానికి మొత్తం చెమ్మ కదండీ! అస్సలు పుల్లలు కూడా అంటుకోవు. ఇంకా ఎంత ట్రై చేసినా ఇంకెందుకని ఇంక గ్యాస్ మీదే వండేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. ముందైతే ఆనియన్స్ వేసేసుకుందామండి. ఇంకా అమ్మ అయితే అల్లం పేస్ట్ అయితే నూరిచ్చేసిందండి నాకు సందుకాయల్లోని. ఎప్పటికప్పుడు అలా నూరుకుంటామండి. ఇంక అత్త మాటలు వీడియోలో చెప్తున్నాను నేను. అల్లం, ఎల్లిపాయలు, ధనియాలు, మొగ్గలు, గసగసాలు అన్నీ వేసుకుంటాము. ముందుగా అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. అప్పుడు మిక్సీలు ఎక్కడి నుంచి వచ్చాయండి? అన్నీ సందుకాల్లోని, రుబ్బురోల్లోని నూరుకునేవారు. ప్రతీదీ కూడాను. ఇప్పుడు అన్నీ కూడా మిక్సీలోనే అలాంటివి నూరుతున్నారు కాబట్టి, ఇంకా సందుకాల్లోనే అలాంటివి ఇప్పుడు ఎవ్వరు నూరట్లేదండి. మిక్సీలో వేసేసుకొని పెట్టేసుకుంటున్నారు ప్రతీదీ కూడాని. అలాగే రుబ్బురోలు కూడా గ్రైండర్ వచ్చేసింది. రుబ్బురోల్లో నూరట్లేదు. అప్పుడు ప్రతీదీ రుబ్బురోల్లో నూరుకోవడం ఎంత రుచిగా ఉంటుంది కదండీ! రుబ్బురోల్లో అలాంటివి నూరుకోవడం ఏ పచ్చళ్ళైనా సరే. నేనైతే ఇప్పుడు కొంచెం రుబ్బురోల్లో నూరడం అయితే ట్రై చేస్తున్నాను. అంటే నూరుకునేవాళ్ళు. ఇంకా మిక్సీలు, గ్రైండర్లు కొన్నాక చాలా తగ్గిచ్చేసామండి. ఇప్పటికి నూరుతున్నాను నేను. రుబ్బురోల్లోని పచ్చళ్ళు అయితే చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయండి. దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్, పసుపు వేసేసి ఇంకా మెత్తళ్ళు అయితే వేసేసానండి. ఇంకా బాగా మగ్గించేసాక బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని మేము ప్రతి దాంట్లో కూడా అల్లం అయితే ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ నూరుకుంటాము. టీలో కూడా వేసుకుంటాము. అల్లం టీ బాగుంటుంది కదండీ! ఇంకా బీరకాయలు కూడా వేసేసుకుందామండి. ఇంకా చేపలైతే ఎండు మెత్తళ్ళైతే బాగా మగ్గిపోయినాయి. ఇంకా బాగా మగ్గించామనుకోండి ముక్కలైపోతాయి. ఇంకా అసలే చిన్నవి కదండీ! ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా బాగా మగ్గాలి కాబట్టి. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని కొంచెంసేపు ఉంచి అప్పుడైతే కారం వేసేసుకుందాము. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఒకసారి నేను తెలియక మామూలుగా వేసేసానండి. ఇంకా చేపలంత ఉప్పు ఉప్పు. ఎలాగో ఉప్పు కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఒకసారి తెలియకుండా ఎక్కువ వేసేసాను. ఇంకా కూర అంతా కూడా పాడేయవలసి వచ్చింది. ఒకసారి నేను అలా చేశాను అన్నమాట. ఇంకా అల్లం ఉన్నది కూడా వేసేసానండి.
ఇంకా కారం కూడా వేసేసాను కదండీ! ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము. ఇంకా చేపలకి కారం కూడా పట్టాలి కదండీ! కొంచెంసేపు అయితే మగ్గిచ్చాను. ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను. సరిపడా వేసుకోవాలండి. అంటే బాగా మగ్గిపోయాయి కదా! ఎక్కువ వాటర్ అయితే పట్టదు. కొద్దిగా అయితే వేస్తాను. మరీ తక్కువగా ఉన్నాయి. సరిపడా అయితే వాటర్ వేసేసానండి. ఇంకా కూర ఉడికిపోయినప్పుడు కూడా చూద్దాము. ఇలాగైతే వేసేసాను. ఇంకా కూరైతే ఉడికిపోయింది చూడండి. చాలా బావుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఉప్పు కూడా కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా భోజనం అయితే చేసేసానండి. ఇంకా తర్వాతయితే ఇంకా అమ్మ అయితే సామాన్లు తోముతుంది. నేనైతే కడుగుతున్నాను. ఇంకా నారింజకాయలైతే పట్టుకొచ్చారండి మా నాన్నయితేని. ఇంకా నారింజకాయలైతే కోసుకొని తింటున్నాము. చాలా బావుంటాయి కదండీ! పుల్ల పుల్లగాని. మా అమ్మాయికైతే అస్సలు మరీ ఇష్టమండి. ఉప్పు, కారం పెట్టమంటది. కారం పిల్ల ఎందుకు తినలేవంట అస్సలు ఊరుకోదింకా. ఉప్పు, కారం పెట్టుకొని తినేసారు ఇద్దరు మా చెల్లిని, మా అమ్మాయిని. మళ్ళీ నేను ఇప్పుడు పెడతంటే మామూలుగా ఇత్తంటే ఇచ్చుకోవట్లేదు ఇంకా ఉప్పు, కారం పెట్టమంటుంది. ఇంకా ఉప్పు, కారం అయితే పెట్టేసుకున్నానండి. అసలే పిండేసుకుంటున్నాను. ఇంకా అమ్మ అయితే వచ్చేసింది. ఇంకా అమ్మకో బద్ద ఇచ్చాను. ఇంక మా అమ్మాయికైతే వేరేది కట్ చేసేసాను గానీ, ఉప్పు, కారం పెట్టలేదింకా. ఇంకా అసలు ఊరుకోలేదు ఉప్పు, కారం పెడతంటేని. పెట్టమంటుంది తినేసిందింకా. ముందే కోసిచ్చేసాను. ఇంకా అదైతే అస్సల తీసుకోవట్లేదింకా. అదే ఇమ్మంటుంది. ఇంకా మా అమ్మకి ఇచ్చేసి ఇదైతే మా అమ్మాయికి ఇంకా అలా మామూలుగా పామి ఇచ్చానండి. ఇంకా అప్పుడైతే తింది. ఇదొచ్చేసి ఇంక 4 దాకా ఆపేసానండి వీడియో. ఇంక తర్వాత తీయలేదు నేను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే హైప్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను మరి. బాయ్.